హలో అండి. హలో అందరికి. అయితే ఈరోజు మళ్ళా మన సబ్స్క్రైబర్ అడిగిన ఒక ఛాలెంజ్‌తో అయితే ముందుకొచ్చేసినాం. అయితే దానికి మా అక్కని తీసుకొచ్చిన. ఎందుకంటే మా అక్కతో ఆ ఐటెమ్‌తోని మా అక్కకి ఒక కనెక్షన్ ఉంది. నేను నా లైఫ్‌లో అది ఏందో కూడా నాకు తెలవదు. అలాంటిది మా అక్క తినిపించింది నాకది. అది అవును. కూడా ఎంత అంటే మా అక్క కలవరిస్తా నీకు తెలుసారా ఉలవచారు, బిర్యానీ అంట మళ్ళా. అవును. ఉలవచారు, చికెన్ బిర్యానీ. మా బావైతే దాన్ని ఎప్పుడు తెచ్చుకొని తిను ఇది తిను మస్తుంటదని చెప్పి మా నాకు అక్కకి నేర్పించింది మా వారే. మా ఆయనే అక్క నాకు అసలు ఉల్వచారు అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మా వారు. నేను ఇంక ఈయన్ని చంపేది. మా బావ ఫస్ట్ అది తిని ఇది తిని ఇట్లా ఉల్వచారు బాగుంటదని. బిర్యానీ లేంది. ఆ ఆ, నాటుకోడి బిర్యానీ. అవునక్క. ఉమ్. ఉలవచారు నాటుకోడి బిర్యానీ ఆ అది కాంబినేషన్ అనమాట. అవును. అది అసలు ఎలాంటి కాంబినేషన్ అంటే ఇక మా అక్క తిని నేను ఒకసారి కుక్కటిపల్లి మా అక్క అప్పుడు కుక్కటిపల్లి ఉండేది. కుకట్పల్లిలో ఆ ఉండేటోళ్ళం కుక్కటిపల్లి మేము అప్పుడు ప్రాంతం అనేది రెసిడెన్సీ. ఏంటంటే కొంచెం మన సెటిలర్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఐటమ్స్ అన్ని కూడా అక్కడ బాగా కనిపిస్తాయి. ఇక్కడ అవును. సైడ్ అంటే మనకు కష్టం. కష్టం. ఇంకా దానివల్ల మా మేము అక్క మేము ముందంతా ఇక్కడ ఉంటుండే కాబట్టి మాకు అసలు ఉల్వచారు అనే కాన్సెప్టే తెలియదు. అసలు ఉల్వచారు ఉలవ తెలియదు. చారే తెలియదు. ఆ తెలియదు. ఉలవల్ని ఏదో ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకొని తింటుండే. మళ్ళా ఉల్వల్ని ఉడకబెట్టుకొని మా మమ్మీ పోపేసి ఇచ్చేది. అది తినేటోళ్ళం కానీ అసలు ఆ చారు కాన్సెప్టే లేదనమాట. మాకు తెలియదు. ఎప్పుడైతే నేను కుక్కట్పల్లి పోయిన్నో అప్పటికే మా వారు అక్కడ పెద్ద బ్యాచులర్ కదా. ఇంక ఇవన్నీ రెడీమేడ్ దొరుకుతుండే. ఉల్వచారు మనకి కుక్కట్పల్లిలో ఎక్కడ వండి కర్రీ పాయింట్లలో కానీ అక్కడ ప్యాకెట్లలో ట్రాన్స్పరెంట్ ప్యాకెట్లలో వేసి ఇచ్చేస్తారు. మనం అవును. డైరెక్ట్ అన్నంలో వేసుకొని తినొచ్చు, లేదంటే పోపు వేసుకొని తినొచ్చు. ఆయన బాగా తినేటోడు అనమాట. ఇంకా అయితే ఇంకా మా అక్క కూడా అలవాటు అయిపోయి ఇక మా అక్క నుంచి నాకు కూడా వచ్చింది అది. అవును. నా నుంచి మళ్ళీ మా మమ్మీకి కూడా. అవును. అంటే మమ్మీ ఇది చేస్తాం మమ్మీ బాగుంటది చూడు నువ్వు కూడా అని చెప్పి నేను కూడా ఒకసారి ఆర్డర్ చేసిన. ఆ కాకపోతే నిజానికి బాగుంటది అది. బాగుంటది. మేము అంత మరి అంత మరీ ఇష్టం అంటే అసలు సూపర్ ఇష్టం అదే నాన్ మా వెజ్. వారికి అయితే చచ్చిపోతాడు. మా బావ అయితే ఆడ ఒక పక్క నాన్ వెజ్ ఒక పక్క ఉలవచారు పెడితే ఉల్వచారే తీసుకుంటాడు. తీసుకుంటాడు. మనం అట్లా కాదు. మేమేందంటే నాన్ వెజ్ ఫస్ట్ తీసుకుంటాం. కానీ బాగుంటది. బాగుంటది. ఇష్టం ఇది ఇక కూడా. కానీ చాలా రోజుల తర్వాత కుక్కటిపల్లిని వదిలేసి మా అక్క ఇక్కడ సైడ్ వచ్చి 3-4 ఏళ్ళు అయిపోతుంది. 5 ఏళ్ళురా. 5 ఏళ్ళు అయిపోతుంది. ఈ ఆగస్టుకి 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. ఈ 5 ఏళ్లలో ముట్టలేదు మళ్ళా. ముట్టలేదు. కానీ నువ్వు ఇది మీ మళ్ళా బావతో అన్ని చేస్తుంటే డేస్ మస్తు ఉండుగా. మళ్ళీ చేద్దాంలే. ఇంకా మళ్ళీ అన్ని డేస్ తర్వాత మన సబ్స్క్రైబర్లు అయితే దీన్ని అడిగినారు. ఇంకా సరే మా అక్కతోనైతే చేద్దాం ఒక మంచి మెమరీ టైప్ అని చెప్పి మా అక్కనైతే పిలిచిన. 5 ఇంకా years మనం తర్వాత అస్సలు ఇప్పుడు లేట్ తింటున్నా. చేయకుండా మనం ఛాలెంజ్ అయితే మొదలు పెడదాం. అయితే ఛాలెంజ్లోకి వెళ్ళే ముందు ఈ ఛాలెంజ్ అడిగింది వీళ్ళు వచ్చేసాక నేనైతే అడిగినా ఇంకా నేను అడగా నేను అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటే అని కోపంగా అయితే పెడతారు. అవునా? వద్దు మీరు ఇంకో ఈ రోజు అయితే మీదే. ఆయన అందరూ అట్లే పెట్టాలి నెక్స్ట్ నుంచి. అట్లా ఎవరు పెట్టకండి, నేను అందరికీ చేస్తాను. అందరివి చేస్తాడు. కాకపోతే ఇప్పుడు చాలా హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, అందరివి చేసుకుంటూ రావడానికి టైం పడుతుంది. కానీ అందరివి చేస్తాడు. నేనేందంటే లైకులు మెజారిటీగా, ఎందుకంటే చాలా మంది కోరుకునేది విధంగా ఇప్పుడు ఒక ఏదైనా కామెంట్ పెడితే దానికి ఒక 30-40 లైకులు వస్తాయి. సరే 30-40 మంది అడుగుతున్నారు కదా ఈ ఐటమ్ ని, నేను అది ఫస్ట్ చేస్తున్నా. తర్వాత ఉండగా ఇట్లా అన్ని చేసుకుంటూ వస్తాడు. అయితే ఈ రోజు మన ఈ ఉలవచారం అయితే పాపం మన వాళ్ళు పెట్టిన ఆ కామెంట్ కి చాలా లైకులు కూడా వచ్చాయక. అవును నిజమే, ఆమె పెట్టింది మేము కూడా చూసినాం అన్నట్టు ఏమో మరి. నేను అసలు ఈసారి అయితే ఇంకా వద్దు అని చెప్పి నేనైతే తీసుకొచ్చేసిన. కామెంట్ పెట్టిన వాళ్ళు వచ్చేసి వీళ్ళే. మీకోసం అయితే ఈ ఛాలెంజ్ మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్లోకి అయితే వెళ్ళిపోం. చూడండి మా అక్క ఉల్వచారు దీనిపైన పోసుకొని వచ్చేసింది. అవును, అన్నం ఉలకగల అక్క ఇది మంచిగా ఇట్లా మనం ఇట్లా పోసుకుంటా ఇంకా బాగా ముద్దగా చారు చేసుకొని తాగలక్క. అట్లా బాగుంటుంది. కానీ కొంచెం క్వాంటిటీ తక్కువగానే చేసినాము. అవును, ఇంకా అది అంటే అప్పటికప్పుడు పోసుకొని తింటే బాగుంటదేమో కానీ ఇంకా ఛాలెంజ్ లో ఒకరు ఎక్కువ పోసుకుంటారు, ఒకరు తక్కువ పోసుకుంటారు, అది మనకు తెలియదు. సరే పోన్లేండి, ఇంకా మన వాళ్ళ కోసం అయితే నేను ఈ రోజుతో ఇంకా వాళ్ళని డిసప్పాయింట్ చేద్దాం అయితే అనుకున్నా. స్టార్ట్ చేద్దాం అక్క. స్టార్ట్ చేద్దాం రా. బై ప్లేట్లు ఏమన్నా ఉన్నాయా? పంది బరువు ఎన్ని రోజులు అయిపోయింది అక్క ఇది? ఏంట్లో అయిందిరా, రోజులు కాదు. కానీ కరివేపాకు కానీరా. స్టార్ట్ చేద్దామా? మంచి కలుపుకో ఫస్ట్. ఏపో వేడి వేడి నువ్వు చెప్పే వాళ్ళకి చల్ల సత్కాయ పాడేటట్టు. ఇదంతా ఒకసారి కలపక్క. కలర్ బాగుంది, బ్రౌన్ కలర్. అంతా కలిపితే గలీజ్ ఉంటుందిరా. మా అక్క తింటూనే ఉంది. మరి నేను ఛాలెంజ్ లోకి వచ్చేసిన. స్టార్ట్. బా సూపర్ ఉంది. అక్కడక్కడ మిరపకాయలు వేసి ఉంటే ఇంకా బాగుండు. ఈరోజు నేను అంటే ప్లేట్లో పక్కన ఉండాలి ఇట్లా కొన్ని. నేను ఈరోజు
నాటుకోడి ఉలవచారు బిర్యానీని ఊహించుకొని లొట్టలు వేసుకుంటూ తింటా. తినని రోజు కూడా ఊహించుకొని తింటాం అక్క. ఇప్పుడు ఇక్కడ చికెన్ ముక్కలు ఉన్నట్టు. ఇంకా తినకుండా ఉన్నది దేనికక్క? బలవంతంగా. ఇంకా మమ్మీ పెట్టేసింది బలవంతంగా. ఇంకా తప్పదని తినకుండా ఉండడమే. లేదంటే మా అక్క ఆలోచనలు ఎప్పుడెప్పుడు రేపవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా. మేము సాటర్డే ట్యూస్డే వచ్చిందంటే ఎప్పుడెప్పుడు 12 అవుతుంది అని తిండి కూడా తినాం మేము. అదేదో సినిమా చూడు 100% లవ్ లో లాగా. నైట్ తినం మేము. సాటర్డే రోజు నైట్ కూడా అన్నం తినం. ట్యూస్డే రోజు నైట్ అన్నం తినం. తినకుండా 12 ఎప్పుడు అవుతుందో అప్పుడు తింటాం చికెన్ వరకు ఉండి. అంటే అప్పటికి వండి పెట్టుకొని ఉంటాం, ఫ్రిడ్జ్ లో ఉంటది కదా అది. 12కి లేచి వేడి చేసుకొని తింటాము. అంత కౌసుగాలం. మా డాడీ అయితే నిద్రపోయినాడు, అసలు మేలుకు వచ్చి ఏంద్రా అసలు ఇది అని. ఒకవేళ ఆ చికెన్ లేకపోయింది అనుకో గుడ్లు ఆమ్లెట్ వేసుకొని తింటాం మేమంతా తెలుసా. మళ్ళా భక్తి కూడా అట్లనే కానీ ఇంకా ఏందో. అసలు మీకు తెలుసా మేము పుట్టిన నుంచి మంగళవారం శనివారం మేము పుట్టిన నుంచి మంగళవారం శనివారం మధ్యలో ఆడైంది. అది కూడా ఎప్పుడు సరేలే మంగళవారం శనివారమే అనుకున్నాం. ఈ 2 days తప్ప మాకు ఎప్పుడన్నా జ్వరాలు వచ్చి ఎప్పుడైనా మూలబడి ఈ రోజులు తప్ప మా లైఫ్ లో వినాయక చవితి అదే వినాయకుడి చవితిలు ఏవైనా పండుగలు మరి పెద్దవి హనుమాన్ జయంతిలు ఇలాంటివి, హనుమాన్ జయంతి రామనవమి వినాయక చవితి ఇలాంటివి వస్తే కూడా తినము. ఆ ఒక్కరోజు ఫెస్టివల్స్ ఇవి కాకుండా అవన్నీ ఎన్ని వచ్చుంటే తిప్పి కొడతాం. 2 నెలలు వస్తాయేమో మా లైఫ్ అంత 25 సంవత్సరాల్లో. మా అంటే ఒక 2-3 నెలలు వచ్చుంటాయేమో వాటన్నిటికీ తీస్తే. అది మినహా మిగతా అన్ని రోజులు మేము తింటాం. అన్ని రోజులు నేను మాత్రం వేరు. మాదేంటంటే మమ్మీ వాళ్ళది తిరందాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు మోడికాళ్ళు. అక్కడ ఎవరైనా చనిపోతే దినాల వరకు నాన్ వెజ్ ముట్టకూడదు. అది ఎన్ని రోజులన్నా కానీ కొంతమంది 18 రోజులకు పెట్టుకుంటారు, కొంతమంది 21 రోజులకు పెట్టుకుంటారు. ఫస్ట్ టైం నాకు ఎప్పుడు పంచబడ్డది తెలుసా? మా పెళ్ళి అనుకున్నారు, గుర్తుందారా? అవును, మా పెళ్ళి 10 రోజులు 18 రోజులు నా జీవితంలో ఫస్ట్ టైం. నా పెళ్లి వరకు అండి కంటిన్యూస్ గా తినకుండా వస్తే 3 రోజులు తినలే మేము. ఎందుకంటే వినాయక చవితికి మాక్సిమం 3 రోజులు. సరే 5 రోజులు పెళ్ళప్పుడా ఉండకపోయేది. మీ బయట నుంచి తెచ్చుకోవాలి. మా డాడీ పక్క రూమ్ లో పోయి తినేటోళ్ళం. బయట ఇంట్లో కూడా రానియలే మమ్మీ. బయట అంటే బయట నూడిల్స్ వరండా. మా అక్క కనిపిస్తే ఎక్కడ మా అక్కకి ఆశ వస్తుందా అని తిన్నారు. పంది మాకు పొడి ఈడు మాత్రం తిన్నాడు నా ముంగల్నే. KFC ఆర్డర్ చేసుకుని KFC ఒకటి ఆర్డర్ చేసుకుని బయట మమ్మీ ఇంట్లోకి రానిస్తానని రోడ్లో కాదు వరండాలో కూర్చొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పోయి. అబ్బా కానీ అండి అప్పటిదాకా నేను 5 రోజులు తినకుండా ఉంటే నా పెళ్ళప్పుడు మాత్రం 18 రోజులు. నీ పెళ్ళికి అట్లా ఉండదు. ఓన్లీ ఆడపిల్లలు కాదురా. నీ పెళ్లి అంటే మనం తిరందారులం, మనకు అటువంటి పట్టింపు ఏముండదు. మనం నాన్ వెజ్ తింటాం. ఇప్పుడు బావల సైడ్ అది ఉందని చెప్ప దానివల్ల మళ్ళా పాప ఇప్పుడు మర్దాలు వాళ్ళకు ఒకవేళ వాళ్ళు తిరందారులు కాదు మీ బావోళ్ళదే అనుకుందాం. అయినప్పటికీ వాళ్ళు తినాలంటే తినచ్చు, ఎందుకంటే హస్బెండ్ మెయిన్ ఉంటది. కానీ ఇంకా వాళ్ళు తినరు, ఎందుకంటే వాళ్ళది అదే కాబట్టి. మెయిన్ హస్బెండ్ కౌంట్ అది. మా అక్క వాళ్ళ హస్బెండ్ అప్పుడు అది కాబట్టి మా బావది తినకుండా స్ట్రిక్ట్ గా పాటించిన అది. అంత వస్తుందిరా నాకు. ఇంకా ఎన్నడు తిన్నావని అంటావా? ఎందుకురా అన్నం అంత పెట్టినావు, నీకు మాత్రం గిత్త పెట్టుకున్నావు. అన్నం నేను పెట్టలే. చేతులతో ఇట్లా బరువు కలిసి మాకు ఏది బరువు ఉందో అది నాకు ఇస్తుంది. కానీ ఈ రోజు ఇవి బరువు సచ్చినాయి ప్లేట్లే, తెలవలేకపోయినా. అట్లా తెలవద్దని బరువు తెచ్చిన. మొత్తం బరువు ఉన్నాయండి. టేస్ట్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. టేస్ట్ చాలా బాగుంది, కానీ నంజుకి ఏమైనా ఉంటే బాగుండు. నంజుకి ఏ పడితే అవి ఉంటే బాగుండదు. చికెన్ అవి ఈ రోజు ఉండలేవు.
అవును. కాబట్టి ఇంకా నార్మల్ గా తినేయాలి. ఇంకా మా అక్క యథావిధిగా ఇంకో నేను ఒక విషయం చెప్పనా, ఓడిపోయినా అనొద్దు. మా తమ్ముడు ఛాలెంజ్ అని ఈ రోజు ఈ పూట తిన్నా కానీ మామూలుగా మంగళవారం వస్తే మధ్యాహ్నం తిన. ఒకవేళ తింటే మంచిగా, అట్లా కాదు, మంచిగా బజ్జీలు గిజ్జీలు ఇలాంటివి ఉంటే తింటా. గిజ్జీలు కాదు, బజ్జీలే. తక్కువ అండి, తక్కువ తింటా. అక్క ఏమున్నా నీ స్కిన్ కేర్ రొటీన్ గురించి అడిగి చంపుతారు అక్క. అవునా? అక్క మెరిసిపోతున్నావు, అక్క అట్లున్నావు, అక్క ఇట్లున్నావు. అది కాదు, నీ పక్కన కూర్చున్న నన్ను కూడా అడుగుతున్నారా నిన్ను వదిలేసి? నా పక్కన అంత పెద్ద డైలాగ్ వదిలే కానీ మా సబ్స్క్రైబర్లకు చెప్పొచ్చుగా. చెప్తా. మా సబ్స్క్రైబర్ల అక్కలు చెల్లెలు అందరికి మంచిగా నీలాగా. అది కాదు, ముందు నిన్ను వదిలేసి నన్ను ఎట్లా అడుగుతున్నారు నాకు అదే అర్థమైతలే. నాదొద్దు, నాది ఏదన్నా మా తమ్ముడిది చెప్పినా మీరు నమ్మరు కాదు. ఫస్ట్ థింగ్ వాడే ప్రోడక్ట్ నేనే వాడలేను, అంత రేట్ ఉంటది. ఒక్కొక్కటి 15-20 వేలు ఉంటాయి. అవి మనం అంత బిల్డప్ అప్పుడంటే చెప్పిన పాత వీడియో ఆ వీడియోలో వద్దు. అదే 20,000 అంట. నేను 1000 రూపాయలు పెడితేనే మా మమ్మీ అంతగానో 1000 రూపాయలు పేస్ట్ కి పెడతాడు మా వాడు. అవమానంతో చచ్చిపోయేటట్టు తిరుగుతుంది మా మమ్మీ, ఎందుకంటే మా అక్క ఎక్కించి చెప్తుంది. మా తమ్ముడు పేస్ట్ కే 1000 పెడతాడు. ఆ పేస్ట్ ఎంత ఉంటది అనుకుంటారు? ఏలంత ఉంటది అంతే, గిత్తంత వస్తుంది అందులో. అది కూడా ఏమనుకుంటారు, సీరం పేస్ట్ ని. సీరం ఎవరన్నా చూసిరా? మనోడు వాడేది అది సీరం పేస్ట్. 500 అది, దాన్ని డబల్ చేసేసింది. 500 పెట్టి నా లైఫ్ మొత్తంలో ఒక్కసారి చూద్దాం ఇది ఏందో అనుకొని చేసిన పాపానికి దాన్ని 1000 రూపాయలు చేసి ఇంకా లైఫ్ లాంగ్ అంటుంది. ఇంకా క్రీమ్లు అంటారా, నేను ఆ క్రీమ్ కూడా ఒక 500 వాడతా. 500 కాదండి, 15-20 వేలు. మనోడు మా డాడీ ఇస్తాడు. మా డాడీ ఫేర్ అండ్ లవ్లీ వాడుతాడు. మా డాడీ పాతకాలంది అదిరా మెన్స్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ వాడుతుంది మా డాడీ 30 రూపాయలు. అలాంటిది మా డాడీ 20,000 పెట్టి నాకు ఇప్పిస్తాడు. మీరే చెప్పండి. అవన్నీ ఉట్టి కలుపుతాను, అక్క కావాలన్నట్టు కథలు పడుతుంది. అవన్నీ కాదు కానీ చెప్పక్క, మామూలుగా నా స్కిన్ వాళ్ళకి యూజ్ అయ్యేది చెప్పు. ఇంకో అండి ప్రొడక్ట్స్ అని కాదు కానీ మామూలుగా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఏది పెట్టాలి, ఎట్లా ఉండాలి అనేది. అది నన్ను అడిగితే ఏడరా నేను బగ్గడేష్ లాగా ఉంటా. బేసిక్గా ఏంటంటే అండి, ఫుడ్లో కూడా ఉంటుంది. ఫుడ్లో, జీన్స్లో కొంతమందికి ఏంటంటే ఏజ్ వచ్చిన కొద్దీ పింపుల్స్ రావడం, ఇట్లా అంటే చిన్నపిల్లల నుంచి అదే కిడ్స్ నుంచి అడల్ట్కి అయ్యేటప్పుడు మార్పులు వస్తాయి. నాకు ఆ టైంలో కూడా ఏం లేకుంటుండే, పింపుల్స్ ఏం లేకుంటుండే. నా స్కిన్ బేసిక్గా కొంచెం మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ మధ్య ఇంకొంచెం మంచిగా అయిందని అంటున్నారు. నిజానికి కూడా నేను చూస్తున్నా. దానికి కారణం ఏంటంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను కదా, అవన్నీ కూడా ఉంటుతున్నాయి అనమాట. అది మనకి ఇప్పుడు నేను పక్కా చెప్పలేను ఇదే ప్రోడక్ట్ మీరు వాడేయండి అని నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ కి కాదు. అయినా మా అక్క చాలా వాడుతుంది, చాలా వాడతా. అదేంటంటే అందరికి కూడా సజెస్ట్ చేయలేదు. ఒక్కొక్క స్కిన్ ప్రతి ఒక్కటి మంచిదే, కానీ అది ఒక్కొక్క స్కిన్ కి రియాక్షన్ తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరి స్కిన్ మంచిగా గ్లో వస్తుంది, కొంతమందికి స్పర్శ ఏమి ఉండదు, అంటే ఏం రిజల్ట్ ఉండదు. అప్పుడు వేరే ప్రోడక్ట్ కి షిఫ్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా తెలవాలంటే మినిమం 10 to 15 days ప్రతి దాన్ని మనం వాడుతుంటే మనకే అర్థమైపోతుంది. అట్లా నేను మీకు సజెస్ట్ చేసేవన్నీ కూడా ఎక్కువ రేట్లు ఏమి ఉండవు, అన్ని 200-300 రేంజ్ లో ఉండేటివే. కాబట్టి మనం కొనుక్కొని వాడుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. బయటికి పోయేటప్పుడు కానీ చాలా మంది బయటికి పోయేటప్పుడు పెట్టుకుంటారు. ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఈ లైట్లు, అంటే ఇళ్లలో మనం వేసుకునే లైట్లకు కూడా మన స్కిన్ అనేది రియాక్ట్ అవుతుంటది. కాబట్టి ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ అనేది పెట్టాలి. ముఖం కడగాలి. నేను పెట్టను, కానీ బాగుపడ్డానికి మీకు చెప్పాలి కదా, మనం తప్పు చేసినా చెప్తుంది కానీ పెట్టదు. అయితే మా అక్క దాంట్లో గమనించిన నేను ఒక టిప్ చెప్తాను మీకు. అదేంటంటే మా అక్క సాయంత్రం వరకు మొహం కడగదు. పొద్దున్న లేచి సాయంత్రం ఏందిరా కొన్నిసార్లు లేచిన కాడి నుంచి చాయ్ ముఖం కడగదు. ఇంకోటి ఫుడ్ డైట్ ప్రకారం చెప్పాలంటే 20 సార్లు చాయ్ తాగుతుంది. అవును, మామూలుగా డైరీ ప్రొడక్ట్స్ పడవు చాలా మందికి, అసలు ముట్టద్దు అంటారు, స్కిన్ కి బాగా మంచిది. అందులో చాయ్ కూడా చాలా మందికి పడదంటారా, కానీ మా అక్కకి ఏందో ఏమో కానీ 20 సార్లు చాయ్ తాగుతుంది. అయినా కూడా అట్లుంటది. ఇక దేవుడిచ్చిన వరం మా అక్కకి. కాకపోతే అన్ని వరాలు ఇచ్చినా ఏదో ఒక చిన్న మా అక్కకి అదొక వెళ్తూ మిగిలిపోయింది.
అది మా అక్కకే తెలుసు, దాని వల్ల ఎక్కువ తిండి కూడా తినచ్చు చక్కగా. అయితే అదనమాట, ఎవ్వరు వాళ్ళని వీళ్ళని అడగొద్దు, ఎవరికి వాళ్ళకి సపరేట్ పడుతుంది. మీరు కొన్ని ట్రై చేసి చూడండి, మనకి ఏది నచ్చుతుంది అనేది మీరు కంటిన్యూగా వాడండి. ఏదో ఒక 1-2 డేస్ లో అయితే రాదు, మినిమం 10-15 డేస్ అంటే 2 వీక్స్ అని వాడితే రిజల్ట్. వాటర్ ఇంపార్టెంట్. నేను వాటర్ మస్తు తాగుతారా మా ఇంట్లో, నేను మా తమ్ముడు మా వారు మళ్ళీ లక్కోడు, మేము నలుగురము ఫుల్ తాగుతాం. అందులో మేము ముగ్గురం అంటే నేను మా తమ్ముడు లక్కీ, మేము ఎంత వాటర్ తాగుతాం అంటే రోజుకు 4 లీటర్లు వాటర్ తాగమంటారు కదా, చెప్పాలంటే మేము కొన్నిసార్లు ఎక్కువనే తాగుతాం, 5-6 కూడా తాగుతాం. అంటే అంత ఎక్కువ తాగుతాం మేము వాటర్ అయితే. ఫుడ్ కూడా కొంచెం అటు ఇటు అయినా సరే, తిన్నా తినకున్నా సరే నీళ్లు మాత్రం మేము చాలా తాగుతామండి. అది చాలా ఇంపార్టెంట్. స్కిన్ ని ఫిల్టర్ చేస్తుంది, అంటే మన కడుపులో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ మంచిదే. కాబట్టి నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, తాగండి. ఒక్కసారి తాగండి. ఇప్పుడు మాకంటే ఎప్పటి నుంచో ఇది, మేమేమి ఈ రోజు అని కాదు, ఏండ్ల నుంచి మాకు ఇది అలవాటే. కాబట్టి మేము అన్ని ఎక్కువ తాగినా కూడా కొంచెం మా బాడీ అంత ఇది ఉండదు. ఇప్పుడు సడన్ గా నిన్నటి వరకు మీరు 1-2 లీటర్స్ కూడా తాగని వాళ్ళు ఒక్కసారికి ఈ రోజు 6-7 తాగిర్రు అనుకో, చాలా డేంజర్ అవుతుంది. కిడ్నీలు పోతుంది అనమాట. కాబట్టి స్లోగా అంటే ఒక 1 వీక్ ఇంకో 1/2 లీటర్ పెంచండి, 1/2 లీటర్ 1 లీటర్ ఇట్లా. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త ఉండండి. మనం ఎంత డబ్బు పెట్టినా రాంది ఆరోగ్యం ఒకటే. ఏదున్నా ఫుడ్ కంట్రోల్ చేసుకోండి, మంచిగా తినండి, మంచిగా వాటర్ తాగండి, అప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయండి, అంతే. మంచిగా ఎక్సర్సైజ్ అంటే ఇంకా కొంతమంది హౌస్ వైఫ్ స్ట్రెస్ దీని మీద కూడా ఉంటది. మన స్కిన్ ఇది పాడవడం, ఊరికే స్ట్రెస్ పడడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఇలాంటి వల్ల కూడా అదంతా. మీరు అసలు గమనిస్తే నాది ఎప్పుడు స్మైలీ ఫేస్, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా పిచ్చిదాని లాగా. అసలు నాకు బాధ వచ్చినా కూడా నవ్వుతా చెప్పాలంటే. అంటే మా మమ్మీ ఏదన్నా అంటున్నా అదే, వీళ్ళందరూ అదే అంటారు, నాకు కూడా కొన్నిసార్లు అదే అనిపిస్తుంది. నాకు ఏదైనా డిజార్డర్ ఉందా ఏంది, మా తమ్ముడు వచ్చి సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నేను నవ్వేస్తా. అంటే నా బాధనే నవ్వు రూపంలో బయటకు వస్తుంది అనమాట. అట్లా అన్నమాట. సరే, ఇంకా మొత్తం సౌదైతే ఆపేద్దాం. ఛాలెంజ్ వచ్చేసి ఇది ఉలవచారు రైస్. మా అక్క అయితే డెడ్ చీప్ ఓడిపోయింది, తెలియలేదు. ఇంకా మా అక్కని దేవద్దు అనుకుంటున్నాను, మా మమ్మీనే నాన్ వెజ్ పెట్టి పిలవచ్చు కదరా, మండిలు గిండిలు ఎప్పుడు ఇట్లా వెజ్ అంటుంటాం. నీకు ఏది పెట్టినా వేస్ట్ అదే కనుక ఇంకా అదనమాట. మన సబ్స్క్రైబర్ ఎవరైతే అడిగినారో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకోటి నీకు నచ్చింది అనుకుంటున్నా మా అమ్మాయి అని ఇందాక మా తమ్ముడు చెప్పింది. కానీ అయితే మీరు పెట్టే ప్రతి ఒక్కటి కూడా మా తమ్ముడు చేస్తాడు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎవరు కోపం అవ్వద్దు, మీకోసమే ప్రతి వీడియో చేసేది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే మేము ఇక్కడ కూర్చొని మాకు తెలిసిన 4 ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటూ, మేము ఏదో తిని మీతో మంచిగా ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశం తప్ప ఎవరిని హర్ట్ చేయాలనేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరిది చేస్తూ వెళ్తాడు, కాకపోతే ఫస్ట్ మాత్రం లైక్స్ వచ్చిన వాళ్ళు చేస్తూ, తర్వాత ప్రతి ఒక్కరివి అంటే మెజారిటీ నుంచి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నప్పుడు వాళ్ళది చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇట్లా 1 by 1 వస్తాడు. మన ఫ్యామిలీయే మీరు అడిగేది ప్రతి ఒక్కటి అడుగుతున్నారంటే ఫస్ట్ వాళ్ళది చేసి తర్వాత ఇట్లా తగ్గించుకుంటే నేను అందరిది అయితే డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రతి వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోలో చెప్తున్నా, ఎప్పుడు చెప్తా కూడా అట్లే. మీరు ఎప్పుడు సపోర్ట్ చేయండి, నన్ను ఇదివరకు ఎట్లయితే సపోర్ట్ చేసినారో అట్లే చేయండి. కొంచెం వ్యూస్ కూడా ఈ మధ్య రావట్లేదు, మంచిగా చూడండి, మంచిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్లు కూడా చేయండి. మన వాళ్ళు అందరు ఉన్నారు కదా, మన ఫ్యామిలీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం. నాకు బయట ఇంకెవరు అవసరం లేదు. వేరే టార్గెట్ అసలు ఏం లేదు. మన 1 lakh మెంబర్స్ మీరు చూసి మీరే కామెంట్లు పెట్టండి, మీరు మంచిగా ఇట్లా మేబీ వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్ళట్లేదేమో, మీరు రికమెండ్ చేయండి, షేర్ చేయండి. పక్కా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతిరోజు మేము ముందుకు వస్తూనే ఉంటాము. ఇంకా కొత్త వీడియోస్ తో మేము ముందుకు వస్తాము. అప్పుడు అవన్నీ చూడాలి అంటే మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్ కి.